ఒకవైపు నరేంద్ర మోదీ గారు మన మహిళల పట్ల ఇంత ఆలోచిస్తుంటే, ఇంకోవైపు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల రాక్షస పాలన చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. రేప్ కేసెస్ 2591 కేసెస్ ఇప్పటిదాకా అయినాయి. అంటే మన రాష్ట్రం ఏ గతిలో ఉందనేది మీరు ఆడబిడ్డలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మహిళలకు ఇస్తా అన్న హామీలు ఏదైతే ఇచ్చి గద్దెనికారో అవి ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 కానీ, స్కూటీ ఇవ్వడమే కానీ, లేకపోతే తులం బంగారమే కానీ ఇవేవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ మీద ముందుకొచ్చిండు. 99 రోజుల ప్రజాపాలన అంట. ఇప్పటిదాకా చేసిన పాలన ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు 99 రోజుల ప్రజాపాలన చేస్తాడంట. ఏమన్నా బుర్ర ఉండాలి. అక్కడ రాహుల్ ఎట్లా చేస్తున్నాడు, ఈయన కూడా మతి లేని పనులు చేయడంలో రేవంత్ ఆర్ సరిపోయిన ఇద్దరు. సో దాన్ని స్క్రూటినీ చేసి ఒక కమిటీ చేసి దాని తర్వాత వాళ్ళకి ఎవరికి అర్హులు, ఎవరికి పెన్షన్ రావాలి, ఎవరికి ఇల్లులు రాలేదని డిసైడ్ చేశాడంట. ఇదంతా అయ్యే పనిలాగా కనిపిస్తుందా మీకు? కాంగ్రెస్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కదా, చేస్తాం కదా. అలాగే మహిళా మోర్చా కూడా రానున్న రోజుల్లో వికసిత్ భారత్ 2047 ఏదైతే మన నరేంద్ర మోదీ గారికి తలపెట్టారో దాంట్లో తెలంగాణ మహిళా మోర్చా ముందు వరుసలో ఉండి మా ప్రధానికి మేము అండగా ఉంటాము. 2047 వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర తెలంగాణ నుంచి ఉంటుందని నేను చెప్పే విధంగా మీరందరూ కూడా చెప్పాలి. ఉంటామా లేదా? వికసిత్ భారత్ 2047 వైపు మన ప్రయాణం జరుగుతుందా లేదా? సో మహిళా మోర్చా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ప్రతి ప్రోగ్రామ్కి నా వెంటుండి నా పక్క నుండి నన్ను నడిపిస్తూ మీకు ఎన్ని బాధలున్నా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఇక్కడికే కాదు ఏ ప్రోగ్రామ్కైనా మీకు అందరూ రావడాన్ని చేయడాన్ని మీకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చివరిగా ఒక విషయము, ఇప్పటివరకు మనము 36 ధర్నాలు చేసినాం. ఇంతవరకు ఏ మోర్చా కూడా చేసి ఉండదు. మహిళా మోర్చా 36 ధర్నాలు చేసారు, 6 సార్లు అసెంబ్లీ ముట్టడి చేసారు. సో ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. చివరిగా ఒక మాట, ఒక మహిళ వెనక ఉండి నడిస్తే విజయం, ఒక మహిళ పక్క నుండి నడిస్తే జీవితం, ఒక మహిళ ముందుండి నడిస్తే చరిత్ర. సో తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చరిత్ర తిరగరాస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.